థ్యాంక్ యూ సో మచ్. అండ్ సూపర్ రాజా గారి గురించి ముందుగా నేను చెప్పాలి. ఒక నార్మల్, ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి అక్కడ నుంచి ఒక కామన్ మ్యాన్గా బీటెక్ చేసి సాఫ్ట్వేర్ ఐటీ నుంచి కేవలం తన క్రియేటివ్ మైండ్తో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఎటువంటి బ్యాక్ సపోర్ట్ లేకుండా, అసలు ఎటువంటి కమర్షియల్గా కానీ ఎకనామికల్ కానీ ఎటువంటి సపోర్ట్ లేకుండా వచ్చి సినిమా తీయడం అనేది ఇట్స్ వెరీ 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 బిగ్ థింగ్. అండ్ ఇంకోటి ఏంటిది అంటే ఆయన అనుకుంటే ఏ సినిమా అయినా తీయచ్చు. ఫర్ ద ఫస్ట్ టైం మొత్తం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే సింగిల్ షాట్ మూవీ అనేది ఇదే. అండ్ హోప్సో ఈ టాలెంట్ని మీరు ఇంకా ఇంకా పైకి తీసుకొచ్చి, సార్ ఆల్రెడీ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి కూడా చాలా ఈగర్గా ఉన్నారు. ఆ విషయం ఆల్రెడీ మీ అందరికీ చెప్పుంటారు కూడా. అండ్ సార్ కొన్ని డౌట్స్ ఉన్నాయి, మీరు పైకి వస్తే అడుగుతాను. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ సూపర్ రాజా. ఆల్రెడీ తెలిసిన వాళ్ళు, వచ్చిన వాళ్ళకు వెరీ వెరీ థ్యాంక్స్. తెలియని వాళ్ళకు చూస్తూనే ఉండండి ఈవెంట్ అయిపోయేలోపు మీకు మొత్తం తెలుస్తుంది మన గురించి, మన సినిమా గురించి. యా సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ రాజా అంటే మీ అసలు పేరు ఏంటి? ఆడియన్స్ తెలుసుకోవాలనుకుంటున్నారు. అసలు పేరు రాజాకృష్ణ. ఓకే, నా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్, ఎవ్రీవన్స్ క్వశ్చన్. బ్యాక్గ్రౌండ్ లేదు, ఒక యాక్టర్ సపోర్ట్ లేదు, ఎటువంటి పిన్ ఆర్ ఏమీ లేదు, ఇండస్ట్రీలో ఎవరు తెలియదు, మనకి వాచ్మెన్ కూడా తెలియదు. ఎలా వచ్చారు? ఏ నమ్మకంతో, ఏ ధైర్యంతో స్టెప్ ఇన్ అయ్యారు? ఇట్స్ వెరీ ఛాలెంజింగ్, ఇట్స్ వెరీ డిఫికల్ట్ యాక్చువల్లీ. మీకు ఎవరు తెలియకుండా ఒక కొత్త ఫీల్డ్లోకి వెళ్ళడం అంటే ఏమి ఆయుధాలు ఏమీ లేకుండా ఒక యుద్ధంలో పోవడం అనంటే ఎప్పుడు కింద పడతామో తెలియదు మనకి. బట్ ద ఓన్లీ థింగ్ ఈజ్ హీరో అవుదాం, హీరో అవ్వాలనే ఒకటే ఒక కసి, క్రియేటివిటీ అంటాం కదా మన మైండ్లలో. ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ నా ఇన్స్టాగ్రామ్లో దాదాపు 2500 వీడియోస్ పెట్టా, ప్రమోషనల్ వీడియోస్ అన్ని చూసుంటారు కదా మీరు. యా, అందులో మీకు క్రియేటివిటీ అయితే కనిపించింది కదా. ఎస్, అంటే ఆ క్రియేటివిటీ అన్లిమిటెడ్గా ఉంది లోపల. నేను సాఫ్ట్వేర్ జాబ్ చేసేటప్పుడు అది మనం యూజ్ చేయలేం. సో ఇలా పొంగుకుంటూ వస్తుంటే, అరే నువ్వు ఇక్కడ ఉండేవాడు కాదురా, ఇంకెక్కడైనా ఉండాలిరా బాబు అంటే ఇంకా ఎక్కడ ఉండగలం మనం. లైక్ విచ్ ఫీల్డ్ లెట్స్ us show our creativity 100%. అంటే అప్పుడు సినిమా బిగ్ స్క్రీన్ పైన మనము హీరోగా మన మైండ్ యూజ్ చేసి మనల్ని ఎవరు ఆపరు, ఎవరు లిమిట్స్ చెప్పరు, మనకి నీ ఇష్టం ఉన్నది చేసుకోవచ్చు అనమాట. సో ఆ క్రియేటివిటీ 100% చూపెట్టడానికి I became an actor, even though I don't know anybody in the industry. హీరో అవ్వాలి, మన క్రియేటివిటీయే మన బ్యాక్గ్రౌండ్, మన కసే మన బలము, ఈ రెండు ఉంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్పేసి చెప్పాను. ఎన్నో సంవత్సరాలు స్ట్రగుల్ అయినా సరే గీవప్ చేయలేదు. ఒక మనిషి గీవప్ చేయకపోతే ఏం సాధిస్తాడో థియేటర్స్ లో September 19 చూస్తారు మీరు. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ మెయిన్ పిల్లర్ ఎవరు? అంటే ఇప్పుడు ఏ సపోర్ట్ లేకుండా వచ్చారు, మీ ఓన్ ప్రొడక్షన్స్ తో మీరు సినిమా తీశారు, యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రొడ్యూసర్స్. సో హౌ కమ్ యూ మేనేజ్డ్ ఆల్ దీస్ థింగ్స్? ఫైనాన్షియల్ గా అయితే ఖచ్చితంగా ఫ్యామిలీ, అది మామూలుగా చెప్పొద్దు వాళ్ళ సపోర్ట్ గురించి. బికాస్ మీకు అందరికీ తెలుసు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే ఒక పాల ప్యాకెట్ కొనాలన్నా, ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనాలన్నా చాలా ఆలోచిస్తాము. అలాంటిది లక్షలు పెట్టి పోరా నువ్వు సినిమా తీయి, నువ్వు ఇది నమ్మావు, నువ్వు హీరో అవుదాం అనుకుంటున్నావు, మేము కష్టపడి సంపాదించిందంతా నీకు ఇస్తాము, కానీ ప్రూవ్ చేయి, నీ జీవితం మాత్రం పోనీయకుండా చూసుకో. ట్రైలర్ చూసారు కదా అందరూ, ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంటుంది మా మదర్ది, డబ్బులు పోతాని అని నాకేం భయం లేదు, కానీ నీ జీవితం పోకుండా చూసుకో అని చెప్పింది చూసారా. అది రియల్ గా చెప్పింది అనమాట. నేను ఇండస్ట్రీలోకి వచ్చాక అది నా మైండ్ లో ఎప్పుడూ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అందుకని ఒక్కటే, నేను ఎప్పుడైనా రెస్ట్ తీసుకుందాం అనుకున్నా సరే, ఏదైనా చిన్న అబ్బా ఇంత వర్క్ మన వల్ల కాదురా బాబు, కొంచెం సినిమా తక్కువ లెవెల్ ఉన్నా పర్లేదా అన్న థాట్ వచ్చినా సరే నన్ను నేనే పనిష్ చేసుకునే అంత స్టేజ్కి వచ్చాను అనమాట. ఎందుకంటే నా వెనక చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆ ఫ్యామిలీని పైకి లేపాలి, నన్ను నేను పైకి లేపుకోవాలి, ఒక మిడిల్ క్లాస్ ని రిచ్ క్లాస్ కి తీసుకెళ్లాలన్నమాట. సో అందుకని ఆ ఫ్యామిలీ వాళ్ళు సంపాదించిన డబ్బంతా ఇందులో పెట్టారు కాబట్టి దే ఆర్ ద బిగ్గెస్ట్ సపోర్ట్. నాకు ఎప్పుడైనా డౌన్ అవుతున్నా కూడా వాళ్ళు గుర్తొస్తారు వెంటనే. ట్రైలర్లో ఉంటుంది కదా, ఒక డైలాగ్ చెప్తాను మీ అందరి కోసం, ట్రైలర్లో ఉన్నదే. నేను ఎప్పుడైనా డౌన్ అయినప్పుడు నాకు వచ్చే మోటివేషన్ గురించి, ఇన్ని రోజులు నా కోసం హీరో అవుదాం అనుకున్నా, ఇప్పటి నుంచి నాతో పాటు నా ఫ్యామిలీ కోసం ఉంటాను. పుట్టింది పేదింట్లో, పెరిగింది మిడిల్ క్లాస్ లో, బతికేది రిచ్ క్లాస్ లో, హీరో అవుతాను అంటే
సో దట్ ఈస్ ద డ్రైవింగ్ ఫోర్స్ ఫర్ మీ ఆల్ దీస్ ఇయర్స్, 7 to 8 years. ఎప్పుడు నాకు డౌన్ అనిపించినా కూడా అదే నా మోటివేషన్, అదే నా స్ట్రెంత్. ఆ ఫ్యామిలీ వల్లనే నేను ఇక్కడ వరకు ఉన్నాను అనమాట, ఇక్కడ వరకు వచ్చాను. మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ లాంటి వారిని ఒప్పించగలిగాను అనమాట. యా, గివ్ ఇట్ అప్ ఫర్ రాజాస్ ఫ్యామిలీ. పేరెంట్స్ ఇక్కడికి వచ్చారా సార్? యా వచ్చారు, వాళ్ళు కూడా రావచ్చు ఒకసారి. పేరెంట్స్ ఒకసారి పైకి రావాల్సిందిగా కోరుకుంటూ. అండ్ ఆల్సో యాక్చువల్లీ మా బ్రదర్ అక్కడ వినయ్ ఉన్నారు, వీడియో షూట్ చేస్తున్నారు, బట్ ఆయన కూడా వస్తారు సూన్. వినయ్ గారు పైకి రావాలి. మీ అబ్బాయిని ఇలాంటి ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిలిం చేయడానికి, ఒక మిడిల్ క్లాస్ అయ్యండి మీరు, మొత్తం మనీ అంతా ఇన్వెస్ట్ చేసి ఫినాన్షియల్గా ఎవరి సపోర్ట్ లేకుండా, ఇండస్ట్రీలో ఎవరి సపోర్ట్ లేకుండా మీరు ఎలా ఇంత పెద్ద డెసిషన్ తీసుకోవాలనుకున్నారు? అంటే ఏ నమ్మకం పైన? అందరికి నమస్కారం. సూపర్ రాజా, ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు తీసిండు. ఇది మా అందరి ఇష్టం. మీరందరూ కలిసి థియేటర్లో ఈ సినిమా చూసి. యాక్చువల్లీ మా మదరే ఈ సినిమాకి ఫస్ట్ ఆడియన్స్. నేను సినిమా మొత్తం రెడీ అయిపోయినాక డిస్ట్రిబ్యూటర్ గారికి చూపించే ముందు మా మదర్కి చూపించాను. ఆవిడ కూడా చాలా ఎగ్జైట్ అయ్యారు. సో ఆ ఎగ్జైట్మెంట్ ఇప్పుడు చూపిస్తారు. యా, నీకేమనిపించింది? యాక్చువల్లీ మన సినిమా ఫస్ట్ టైం చూసినప్పుడు నా రూమ్లో చూసావు కదా, అప్పుడు చాలా కష్టపడ్డాం. ఆ కష్టానికి కష్టం వస్తే, ఆ కష్టం మాట్లాడితే ఎందుకు ఇంత కష్టపడ్డావని నేను అడుగుతుంది. అబ్బా వామ్మో, నేనే డైలాగ్ రైటర్ అనుకుంటే నన్ను అది నేను నిన్న అడిగినా. నిజంగా కూడా కష్టానికి మాటలు వస్తే, కష్టానికి కష్టం మాటలు వస్తే ఎందుకు ఇంత కష్టపడతావు? నీకు వేరే జాబులు లేవా, వేరే బతకలేవా? ఇంకా దీని మీద యాక్చువల్లీ నువ్వు చెప్పింది. యాక్చువల్లీ నేను సినిమా చూపించినాక ఫస్ట్ మా మదర్ కి ఆవిడ అన్న ఒకటే ఒక మాట, నేను కూడా చాలా మందికి చెప్పాను అనమాట. ఇప్పటికీ ఎందుకు ఇంత కష్టపడ్డావా అని అడిగింది కదా. నాకు ఫస్ట్ ఇంకా గుర్తుంది అన్నమాట, ఎందుకు ఇంత కష్టపడ్డావు. బికాస్ 100 minutes నాన్ స్టాప్, దాదాపు 1400 డైలాగ్స్, అన్ని ఎక్స్ప్రెషన్స్, అంత క్రేజీ పర్ఫార్మెన్స్. నిజంగా ఆవిడకి తెలియదు, నేను చెప్పలేదు ఇన్ని మంత్స్ రిహార్సల్ చేసాం, ఇన్నిసార్లు చేసామని. సింగిల్ షాట్ 100 minutes కట్టలేదని అందరికి చెప్తున్నా కానీ దాని వెనుక హార్డ్ వర్క్ నేను మాటల్లో చెప్పకపోయినా సరే ఆవిడ 100 minutes నాన్ స్టాప్ యాక్టింగ్ చూసి ఎందుకు ఇంత కష్టపడ్డారా అన్నది. నేను ఏడ్చాను కూడా. ఎందుకు మంచిగా ఇంత జాబ్ చేసుకొని ఇంత ఉండక, లేకపోతే ఇంకా ఎన్నో అలగటి పనులు ఉన్నాయి, అట్లా ఒక ఇంత కష్టం ఆ బిడ్డ అంటే. ఏదో ఒక సినిమా చూస్తే అందరూ చూడరమ్మా. కష్టపడి ఇష్టంగా తీసిన సినిమా కొత్తగా తీస్తేనే ఎవరైనా చూస్తారు. నేను కొత్తని కదా, మనకు ఎవరు లేరు, అందరిలాగా తీస్తే నా సినిమా చూడాలని చెప్పిండు. అదే కదా, ఇప్పుడు మామూలుగా నా మెంటాలిటీ ఎప్పుడు అదే ఉంటుంది. ఇప్పుడు మనం ఒక రీల్ కూడా చేసాం రీసెంట్ గా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్ కి వెళ్ళి మనం ఒక చాక్లెట్ ఫ్లేవర్ బిస్కెట్ ప్యాకెట్ లేకపోతే ఏదైనా ఆబ్జెక్ట్ కొనాలంటే ఒక 20 ఉంటాయి అనమాట. 20 కాంపిటీషన్ అలా ముందుంటాయి మన ముందట. మనం 20 ఒకేసారి చూస్తాము. ఆ 10 seconds లో ఏదో ఒకటి మనకు బాగా కనిపిస్తాయి అనమాట. అది మనం పిక్ చేసుకుంటాం, అరే ఇంత డిఫరెంట్ గా ఉంది అని చెప్పేసి. సో నేను కూడా ఎప్పుడు అంతే, ఒక 20 ఫిలిమ్స్ వస్తే, ఒక 2 months లో 3 months లో 1 year ఒక 200 ఫిలిమ్స్ వస్తే మనది స్టాండ్ అవుట్ అవ్వాలి. బికాస్ మనకు ప్రమోషన్స్ చేసే వాళ్ళు ఎవరు లేరు. సూపర్ రాజా సినిమాని థియేటర్కి వెళ్ళి చూడండి అని చెప్పేవాళ్ళు కూడా మనకు లేరు. ఒక స్టార్ హీరో కానీ, ఒక స్టార్ ఫ్యామిలీ నుంచి కానీ మనం రాలేదు. సో మనకు ప్రమోషన్ ఏంటి? ఆడియన్స్ కళ్ళే మనకు ప్రమోషన్. ఆడియన్స్ కళ్ళు ఎటు వెళ్తాయి? ఒక 30-40 సినిమాలు ఉంటే అందులో ఏది డిఫరెంట్గా ఉంటే అటు వెళ్తుంది అనమాట. అందుకని డిఫరెంట్ సినిమా తీయాలి. డిఫరెంట్ సినిమా తీయడం కష్టం, అసలు అంత ఈజీ కాదు. ఎందుకు ఎవరు డిఫరెంట్ సినిమా తీయరు? బికాస్ అది కొత్తగా కనిపెట్టాలి, అప్పుడే డిఫరెంట్ ఉంటుంది. టెంప్లెట్ వైజ్ ఆల్రెడీ వచ్చిన సినిమాని యూజ్ చేసుకొని తీస్తే రొటీన్ ఉంటుంది అనమాట. సో మనం డిఫరెంట్గా అంటే అన్ని స్క్రాచ్ నుంచి కనిపెట్టాం కాబట్టి సింగిల్ షాట్ లో 100 నిమిషాలు ఆపకుండా 1400 డైలాగ్స్ ఉండాలని ఫిక్స్ అయ్యా కాబట్టి అంత కష్టపడాల్సి వచ్చింది. దట్స్ వై ఇట్ హ్యాస్ బికమ్ ఎ డిఫరెంట్ ఫిలిం రైట్ నౌ. అండ్ తెలంగాణ, ఆంధ్రలోనే కాదు, ఇండియాలో ఎక్కడున్న తెలుగు ఆడియన్స్ ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుంటారు. ఆ టైటిల్ నుంచి, నా జాకెట్ నుంచి, నా టీషర్ట్ నుంచి, నేను చేసిన 50 cities ప్రమోషన్స్ పాంఫ్లెట్ పట్టుకొని నా సినిమా చూడండి నుంచి మొత్తం డిఫరెంట్ గా ఉండండి. దట్స్ వై ద ఫిల్మ్ హ్యాస్ స్టూడ్ అవుట్ రైట్ నౌ. అండ్ మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ లాంటి వాళ్ళు వచ్చి ఇండియా వైడ్ థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు, ఏ బ్యాక్గ్రౌండ్ లేని ఒక సూపర్ రాజాకి. అదేనమాట. ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసి ఉండరు, ఇలాంటి సినిమా ఇంకెవరు తీసి ఉండరు. ఇంతవరకు కూడా లేదో కూడా తెలియదు, అది చెప్పలేము ముచ్చట. ఇప్పుడు తీసిన దాన్ని మాత్రం మీరు చూడండి. మళ్ళీ రావు ఇటువంటి సినిమాలు. చూద్దామంటే కూడా రావు. అన్నీ వస్తాయి, మీరు వారానికోటో 2 రోజులకోటో 3 రోజులకోటో విడుదల అయితేనే ఉంటాయి. కానీ ఇటువంటి సినిమాలు, మంచి సినిమాలు మళ్ళీ ఇంకా మా బాబు కొత్తవి తీయాలన్నా కూడా మళ్ళీ తీయలేడుగా. మీరు ఇప్పుడు చూడకుంటే అరే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన
మరి వాళ్ళు చూడలేదు వీళ్ళే కాదు. మామూలుగా మీకు ఫిల్మ్ మేకర్స్ అనేవాళ్ళు ఎవ్రీ 20 years ఆర్ ఎవ్రీ 25 years ఒక కొత్త సినిమాతో ఇండస్ట్రీకి వస్తారనమాట. మిగతా 20-25 years అంటే ఏంటంటే ఆల్రెడీ వచ్చిన సినిమాల టెంప్లెట్స్ తోటి వస్తుండే సినిమాలు. ఈ 25 years లో ఒకడు దమ్ము గట్స్ యూజ్ చేసి వస్తాడనమాట. వాళ్ళ ఇంట్లో డబ్బులు పెట్టైనా సరే ఒక 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు కష్టపడైనా సరే ఆఫీస్కి తిరిగైనా సరే గివ్ అప్ చేయకుండా నేను సేఫ్ సైడ్ వెళ్ళను, రొటీన్ సినిమా తీయను, నాకు వద్దు, నా మైండ్ డిఫరెంట్ సినిమానే కోరుకుంటుంది, హిట్ అయినా హిట్ అవ్వకపోయినా ఏదైనా పర్లేదు నేను కొత్తదే తీస్తా, అది నా ప్యాషన్, నేను డబ్బు కోసం రాలేదు ఇండస్ట్రీకి, సినిమా పైన ప్రేమ కోసం వచ్చాను. ఒకడు వస్తాడు ఎవ్రీ 25 years వస్తాడు. ఈ 25th year కి నేను వచ్చాను అనమాట సూపర్ రాజా అని. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇండియా వైడ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక పేరు ఉంది, కమర్షియల్ ఇండస్ట్రీ అని చెప్పేసి. మీరు తమిళ్కి వెళ్ళినా మలయాళంకి వెళ్ళినా సరే తెలుగు ఆ గ్రావిటీ లేని ఫైట్స్, ఆ సాంగ్స్ అవి ఓకే కమర్షియల్ సినిమా అంటారు. హీరోలు ఇక్కడ యాక్ట్ చేసిన వాళ్ళు వేరే ఇండస్ట్రీకి పోయి కూడా అదే మాట అంటారు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ టూ కమర్షియల్ అంటారు అనమాట. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయ్యాక మొత్తం ఈ సినిమా ఇండియాలో రిలీజ్ అవుతుంది. ముంబైలలో, ఢిల్లీలలో, ఛత్తీస్గఢ్లో, పంజాబ్లలో, ఒడిశాలలో, కర్ణాటక, చెన్నై, అన్నిట్లో, కేరళ. ఇప్పుడు అక్కడ ఉన్న తెలుగు వాళ్ళు వాళ్ళ రూమ్మేట్స్ నాన్ తెలుగు ఫ్రెండ్స్ ని థియేటర్ కి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు థియేటర్ లో చూసి అప్పుడు అంటారు నాన్ తెలుగు ఫ్రెండ్స్ ఏంటి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలాంటి సినిమా కూడా వస్తుందా, ఈ రేంజ్ సింగిల్ షాట్ సినిమా మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదే అన్న పేరు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇండియా వైడ్ వినిపిస్తుంది, వినిపడాలని చేస్తానని మాటిస్తున్నా. 25 years కి ఒకడు వస్తాడు, ఈ 25th year కి సూపర్ రాజా వచ్చాడు. ఇటువంటి కొత్త సినిమాలు మీరు ఆదరిస్తే చూస్తే కొత్త వాళ్ళు కూడా ట్రై చేస్తారు. ఎంతో మంది పిల్లలు సినిమా ఇండస్ట్రీకి రావాలనుకుంటాను. మా బాబే కాదు ఎంతో మంది నేను హీరో కావాలని కలలు కంటాను. మరి వాళ్ళ కలలు కూడా నిజం చేయాలి, అందరూ ఆదరించాలి. చిన్న పెద్ద లేనోడు కూడా ఒక 1000-2000 పెట్టి కూడా షార్ట్ ఫిల్మ్ తీస్తాను. అటువంటి వాళ్ళు కూడా హీరో కావాలని కోరుకుంటాను. కొత్త సినిమాలు ఆదరించండి, అందరూ చూడండి. ముఖ్యంగా మా అబ్బాయి కష్టానికి మాత్రం నాకు ఏడుపే వస్తుంది. ఇక ఏడుపు వచ్చినా రాకున్నా ఎట్లయినా పర్వాలేదు, ఆయన హీరో కావాలి. ఇండస్ట్రీలో అందరు హీరోల పక్క తను ఒక హీరోగా వెలగాలి, నేను చూడాలి. తన కోరిక కూడా అదే, తిన్నా తినకున్నా ఏమైనా కూడా ఇండస్ట్రీలో ఒక హీరో కావాలి. అన్నం లేదు, తిండి లేదు, వేరే పని లేదు, జాస లేదు, ఏది లేదు, నేను ఒక హీరో కావాలి. ఇన్నాళ్ళు చిన్నప్పటి నుంచి మంది సినిమాలు చూసిండు, అందరు హీరోలు చూసిండు. ఇప్పుడు తన సినిమా తను చూసుకునే రోజు వచ్చింది, September 19th. ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుంటారు, చూడబోరు. ముఖ్యంగా ఒకటి, మా కొడుకు తీసిన సినిమా మైత్రి మూవీ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నందుకు థ్యాంక్స్ వాళ్ళందరికీ. అంత పెద్ద వాళ్ళు తీసుకొని చేస్తున్నందుకు మాత్రం కృతజ్ఞతలు చెప్పు. హలో సూపర్ రాజా ఫ్యాన్స్. ఒక మనిషి ఏదైనా సాధించాలంటే కావాల్సింది ఫస్ట్ గోల్ కావాల్సిన ఒక ప్రణాళిక రెడీ చేసుకోవాలి. తర్వాత దాన్ని సాధించడానికి పట్టుదలతోటి కష్టపడాలి. సో ఇదన్నీ ఇతను క్వాలిటీస్ అనమాట సుబ్బరాజా. ఏదైనా అనుకుంటే దానికి యోప్ చేయడు. యాక్చువల్లీ హీఈస్ ద ఇన్స్పిరేషన్ టు ఆల్ న్యూ హూ ఈస్ కమింగ్ టు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనమాట. సో ఐ జస్ట్ విష్ దట్ మనం ఇప్పుడు ఎట్లయితే హౌస్ఫుల్ చేసామో ఎవ్రీ థియేటర్ షుడ్ బి హౌస్ఫుల్ అని నేను మాటిస్తున్నాను. మూవీ చాలా బాగుంటుంది. బికాస్ ఐ వాజ్ ఇన్ ద ప్రాసెస్ ఇన్ ద హోల్ మూవీ మేకింగ్. బట్ ఇంకోటి, ఈ మూవీ నేను వాచ్ చేయలేదు, నేను మీ అందరితోటి వాచ్ చేయడానికి ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్. సో లెట్స్ రాక్ ఆన్ September 19 సూపర్ రాజా. హలో అందరికి, హాయ్ టు ఆల్ ది సూపర్ రాజా ఫ్యాన్స్. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ అందరూ వచ్చినందుకు ఇక్కడికి. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ అమేజింగ్ టు సీ ఎవ్రీబడి హియర్. ఐ హోప్ September 19th కూడా అందరూ ఇలానే హౌస్ఫుల్ ఉండాలి థియేటర్స్లో అని. అండ్ కమింగ్ టు సూపర్ రాజా, హీఈస్ అన్ అమేజింగ్ పర్సన్. మీకు అది September 19th కూడా తెలుస్తుంది దట్ హీఈస్ అన్ అమేజింగ్ యాక్టర్, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అని కూడా. సో వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ షూటింగ్ ద ఫిలిం? నా ఎక్స్పీరియన్స్ యాక్టింగ్ నేను అంటే ఒకలాగా చేస్తాను కదా, హౌ డిడ్ యూ కోప్ అప్ విత్ ఇట్? నా ఎక్స్పీరియన్స్ చాలా బాగుండే. టు స్టార్ట్ ఆఫ్ ఇది నా ఫస్ట్ ఫిలిం యాజ్ ఎ లీడ్ అనమాట. సో నాకు కొంచెం ఆ భయము ఎనాలు ఉండే, ఎలా ఉంటుందో ఏంటి అనేది. బట్ దెన్ ఐ కంప్లీట్లీ ట్రస్టెడ్ ఓన్లీ సూపర్ రాజా. బికాజ్ నాకు అతన్ని వెన్ హీ ఫస్ట్ టోల్డ్ మీ ఇది ఒక 1 shot
ఫిల్మ్ అనుకుంటున్నాము, ఇట్లా 100 minutes ఒకటే షార్ట్లో ఉంటుంది అని నాకు చెప్పినప్పుడు దట్ ఐడియా వాజ్ వాట్ కాట్ మై మైండ్. నాకు ఆ ఐడియా అసలు ఎలా వచ్చింది మీకు అనేది వాజ్ వెరీ సర్ప్రైజింగ్. దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, ఇంతవరకు తీసుకురావడం ఇస్ ఓన్లీ అబ్సల్యూట్లీ అమేజింగ్. సో దానివల్ల నేను అసలు ఫస్ట్ ఎస్ చెప్పాను. నాకు ఉండే భయాలు ఉండే దట్ ఎలా చేస్తాను ఏంటి అనేది, బట్ హీ మేడ్ మీ వెరీ కంఫర్టబుల్ అండ్ హిమ్ యాజ్ అన్ యాక్టర్ ఆల్సో ఇస్ అమేజింగ్. అంటే దట్ ఎంత స్పాంటేనియస్ ఉంటారంటే దానివల్ల దట్ రియల్ ఫీలింగ్ తెలుస్తుంది కెమెరాలో. మీకు అది సినిమా చూసినప్పుడే అర్థమవుతుంది. హీల్ బి వెరీ స్పాంటేనియస్ అండ్ ఇంప్రాంప్టు, దట్ అంత రియల్గా కనిపిస్తుంది అది. దట్ ఈస్ వాట్ ఐ ఆల్సో లెర్న్ ఫ్రమ్ హిమ్. See, the thing is, సింగిల్ షార్ట్ ఫిల్మ్ అంటే మనది 100 minutes కట్ లేకుండా చేశాం కదా. ఏ యాక్టర్ అయినా సరే, ఈవెన్ వంశీ ఆల్సో లైక్ హీఈస్ ఆల్సో మెయిన్ పార్ట్ ఆఫ్ ద లీడ్ ఫిల్మ్ అనమాట. సేమ్ విత్ చందన అండ్ రమ్య, వీళ్ళందరూ ఇంపార్టెంట్ పార్ట్స్. యాక్టింగ్ ఎలా ఉంటుందంటే కొన్ని రీల్స్, కొన్ని రోల్స్ కొన్ని ఒకలాగా చేయాలి. ఇప్పుడు నేను సింగిల్ షాట్ అని చెప్పేసి 100 minutes ముందే షూట్కి ముందు ఒక రోజంతా రిహార్సల్స్ చేసుకొని ఇప్పుడు ఎలా అయితే మనం రిహార్సల్స్ చేసామో అలానే ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, అలానే డైలాగ్ పలకాలి అంటే కుదరదు. 100 minutes మీరు చేయలేరు అనమాట. మర్చిపోతారు, అరే మర్చిపోయాం అప్పుడెక్కడో నిన్న ఏదో అనుకున్నాం కదా ఇలా చేయాలి, అలా వెళ్ళిపోద్ది అనమాట. దానికోసం ఏం చేస్తామంటే ఒక కొత్త యాక్టింగ్ టెక్నిక్ని కనుక్కున్నాను. బికాస్ మీకు ఏ ఫిల్మ్ స్కూల్లో కూడా ఒక కోర్సు సార్ వచ్చి స్టూడెంట్స్కి ఇవాళ మనము 100 minutes నాన్ స్టాప్ యాక్టింగ్ క్లాస్ తీసుకుంటున్నాను నేను, మీరు వినండి నేను చెప్తానండి. ఈ ప్రపంచంలో ఏ ఫిల్మ్ స్కూళ్ళల్లో ఎవరు కూడా టీచ్ చేయలేదు. సో ఎవరికి కూడా ప్రపంచంలో ఏ యాక్టర్కి కూడా 100 minutes నాన్ స్టాప్ యాక్టింగ్ ఎలా చేయాలో తెలియదు, అందుకనే ఎవరు చేయలేదు అనమాట. సో ఈ సినిమా కోసం నేను ఒక కొత్త యాక్టింగ్ టెక్నిక్ అనుకున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వంశీది ఒక రోల్ ఉంటుంది. ఈ టెక్నిక్ నా మీద ఎక్స్పెరిమెంట్ చేసాడు, ఫుల్ టార్చర్ కూడా చేసిన తర్వాత వస్తుంది దాని గురించి. వంశీకి ఒక రోల్ ఉంటుంది, చందనకు ఒక రోల్ ఉంటుంది, రమ్యప్రియకు ఒకటి ఉంటుంది, దీప్తి శ్రీరంగంలో ఒక అమ్మాయి ఉంది, ఆవిడ రాలేదనుకుంటే లేట్ అవుతుందని చెప్పారు. సో ఈ రోల్కి ఈ అమ్మాయి ఈ చందన చేసిన క్యారెక్టర్కి ఇలా యాక్టింగ్ చేయించాలి. అంటే ఈవిడ ఫస్ట్ టైమర్, సింగిల్ షాట్, మనం ఒకలాగా ఉంటుందన్నమాట. సో అంటే వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ యాక్టింగ్లో ట్రైనింగ్ అయినా సరే, షార్ట్ ఫిల్మ్స్ తీసినా సరే అక్కడ ఒకలాగా చెప్తారు డైరెక్టర్స్, అది మనకి ఇక్కడ సెట్ అవ్వదు, సింగిల్ షాట్ కదా. సో నేను ఈవిడికి ఏమి అర్థం అవ్వలేదు అసలు. నేను అంటే మొత్తం స్పాంటేనియస్గా ఉంటాం, ముందు ప్రిపేర్ అయి చేసినట్టు ఉండదన్నమాట. షూటింగ్ నడుస్తుంటేనే అప్పటికప్పుడు కొత్తగా ఆ సిచ్యువేషన్ని అబ్జర్వ్ చేసి యాక్టర్ అనేవాడు క్యారెక్టర్లోకి వెళ్ళి బయటికి రాకుండా యాక్టింగ్ చేయాలి. అంటే మీకు యాక్టింగ్కి టచ్ లేకపోతే ఇది కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది, బట్ మీరు థియేటర్లో చూస్తే దాని రిజల్ట్ మీకు తెలుస్తుంది అనమాట. ఈ యాక్టింగ్ టెక్నిక్ ప్రపంచంలో ఎక్కడ ఎవరో నేర్పించింది, సూపర్ రాజా ఎలా కనుక్కున్నాడు, దానితోటి ఎలాంటి వండర్స్ చేశాడని మీరు September 19 తెలుసుకుంటారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. షీ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ దట్ మూవీ. ఫస్ట్ ఏం అర్థం కాకపోయినా తను భరించింది అనమాట, నన్ను నవ్వుతూ భరించింది. తన స్మైల్ చూసారా, ఏంజల్ లాగా ఉంది. నేను అందుకే అంటాను అనమాట, అత్తాపూర్ ఏంజల్ అంటుంటాను ఎప్పుడు. సో తను ఇచ్చిన స్ట్రెంగ్త్, అంటే తను ఇచ్చిన సపోర్ట్, లైక్ ఒక కొత్త యాక్టర్స్ వచ్చి, అంటే మాకు ఒకటి చెప్తాను, నిజంగా ఇది చెప్పాల్సిన విషయం అనమాట. ఫస్ట్ డే తనని షూటింగ్ పిలిచినప్పుడు మాకు ఒక క్యాబ్ లేదు, తను ఆటోలో వచ్చారనమాట. మేము ఒక లొకేషన్లో షూట్ చేద్దామంటే వాళ్ళు ఏంటి అంటే ఇక్కడ పర్మిషన్ లేదు అని చెప్పారనమాట, అంటే ట్రైలర్లో కొన్ని షార్ట్స్ కోసము. సో ఈవిడ ఏంటి అంటే, అరే ఏంటి నాకు క్యాబ్ లేదు, మేకప్ రూమ్ లేదు, వ్యాన్ లేదు, ఇలాంటి ఏం ఆలోచించలేదు. మళ్ళీ ఆటోలో అక్కడి నుంచి వెళ్ళి వేరే లొకేషన్కి మళ్ళీ. అంటే నాకేమనిపించింది అంటే, అయ్యో ఆమె ఏమైనా అనుకుంటుందా మనకి ఇప్పుడు ఇవన్నీ ఏం ఫెసిలిటీస్ లేవంటే, తను అగైన్ మళ్ళీ ఆటో దిగి కొత్త లొకేషన్లో అదే స్మైల్ తోటి నన్ను పలకరించి ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి సూపర్ రాజా గారు అంటే, అప్పుడు అనిపించింది నాకు, అమ్మా మనం కరెక్ట్ అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాం రా, ఇది చాలు. బికాజ్ ఎన్నో ఛాలెంజెస్ వస్తాయి ఆ బస్సు. సింగిల్ షార్ట్ ఫిల్మ్ ఒక మిడిల్ క్లాస్ వాడు తీసుకుంటే వాటిని భరించే యాక్టర్స్ కావాలి. మెయిన్ గా ఫస్ట్ ఈ మహాన్ భావుడు ఈ వంశీ అనేవాడు బాగా భరించాడు నన్ను. తర్వాత సంవత్సరం భరించిన బ్రదర్, ఒక 1 month రాగానే హీరోయిన్ పక్కన నన్ను మర్చిపోయి హీరోయిన్ గురించి పొగుడుతుంది, చూసుకోండి మరి. లేదు నీ గురించి స్పెషల్ గా చెప్పాలని చెప్పేసి నిన్ను పిలిచాను వెనక్కి నుంచి. సో అట్లా షీ డిడ్ వండర్ఫుల్ జాబ్. నా స్పాంటేనిటీకి తను అడాప్ట్ అయి చేసింది చూసారా, దట్స్ ఐ లైక్ దట్ వెరీ మచ్ అనమాట. సో మీరు థియేటర్లలో ఈవిడ పాత్ర కొంచెం తక్కువ, అంటే ఈయనంత పెద్ద పాత్ర ఉండకపోయినా సరే, కొంచెం తక్కువ పాత్ర ఉన్నా సరే, షీ డిడ్ జస్టిస్ టు దట్. అండ్ తన వాయిస్ మీకు ఒక రేంజ్ లో మిమ్మల్ని ఇంపాక్ట్ చేస్తారు సినిమాలో, మీరు చూస్తే అర్థమవుతుంది అనమాట. థ్యాంక్ యూ చందన, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఓకే. అండ్ తను యాక్చువల్లీ చెన్నైలో కోయంబత్తూర్లో ఉంది. నేను అప్పటికప్పుడు అర్జెంట్గా రావాలి ఈవెంట్ కంటే, సరే నేను వస్తానని చెప్పింది అనమాట. బికాస్ దట్ మచ్ హౌ షీ బిలీవ్డ్ ఇన్ మీ యాజ్ అ ఫిల్మ్ మేకర్. అదే మాట అంది తను, అంతేనా? Yes.
నేను అది కాల్ చేసి రమ్మన్నప్పుడు కూడా ఐ వాస్ టెల్లింగ్ దాట్ ఓన్లీ. ఐ ట్రస్ట్ హిమ్ సో మచ్ యాజ్ అ ఫిల్మ్ మేకర్. దానివల్లే నేను ఇవాళ ఈ సినిమా చేశాను, ఇక్కడ ఉన్నాను కూడా. అండ్ ఇంకొకటి ప్రమోషన్స్ లో చాలా మంది అడిగారు, అన్న హీరోయిన్ కనబడదా, హీరోయిన్ కనబడదా, ఎప్పుడు నువ్వు ఒక్కడే చేస్తున్నావు అని చెప్పేసి. ఈవిడ రోల్ కొంచెం సస్పెన్స్, కొంచెం సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది మూవీలలో. అందుకనే నేను 50 సిటీస్ ప్రమోషన్స్ తిరిగినా, హైదరాబాద్ లో ప్రమోషన్స్ చేసినా తనని ఎప్పుడూ తీసుకురాలేదు. బికాస్ తనని తీసుకొస్తే ఏమైపోతుందంటే మీరు సినిమా చూసేటప్పుడు మా ఇంపాక్ట్ మీరు లూజ్ అవుతారు అనమాట. మనకు సినిమా ఇంపార్టెంట్, నేను తనతో కనబడడం ఇంపార్టెంట్ కాదు అనే ఆ థాట్ తోటి తనని బయటికి తీసుకురాలేదు అనమాట. బట్ థియేటర్లలో మీకు ఇంపాక్ట్ మాత్రం పక్కా ఉంటుంది. బికాస్ మన ఫైనల్ గోల్ థియేటర్ లో గెలవడం, అంతేగాని చిన్న చిన్న రీల్స్లలో అక్కడ ఇక్కడ మేమిద్దరం కనబడి ఏదో చేయడం ఇది కాదనమాట మన గోల్. మనది చాలా పెద్ద గోల్ ఉంది. ఎవరు సాధించింది ఒక మిడిల్ క్లాస్ వాడు సాధించాలి థియేటర్లలో. ఆల్ ఇండియా వైడ్ హిట్ కొట్టి చూపించాలి, అది ఇలాంటి కొత్త సినిమాతో చేపించాలి. అందుకని తనని ప్రమోషన్స్ లో ఇన్వాల్వ్ చేయలేదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సాక్రిఫైస్ ఐ మేడ్. ఎందుకంటే తను ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వస్తుంది, ఎన్ని రీల్స్ చేయమంటే అని రీల్స్ చేస్తుంది. కానీ నేను ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళాను. వద్దు, తను మీకు చెప్పాను కూడా, నేను వద్దు మనం చేయడం కరెక్ట్ కాదు, ఎందుకంటే మీ రోల్ చాలా సస్పెన్స్ గా ఉంది, అలానే ఉంచుదామా అని చెప్పేసి. నేను ఎంతమంది ఎన్నో మాటలు అన్నారు, ఎప్పుడు నువ్వేనా హీరోయిన్ కనబడదా అంటే నేను అవన్నీ భరించాను కామెంట్స్. బికాజ్ ఈ చిన్న చిన్న వాటికి రియాక్ట్ అయ్యేవాడిని కాదు. నేను కొడితే పెద్దగా కొడతా, థియేటర్స్ లో కొడతా, ఎందుకైనా హోల్డ్ లో పెట్టానని మీరు September 19th థియేటర్స్ లో చూసాను, మీకు అర్థమైపోతుంది. కొట్టేటప్పుడు అనిపిస్తుంది సూపర్ రాజా మైండ్ మామూలు మైండ్ కాదురా, వాడి ప్లాన్ వేరు, వాడి గోల్ వేరు, వాడి డెస్టినేషన్ వేరు అని చెప్పేసి. దిస్ ఈజ్ సూపర్ రాజా. 3.5 years కాదు, ఒక 30 years చేసినట్టు చూపెట్టిండు. రాజాకి ఇంకో పేరు ఉంది, అందరికి తెలుసు. చెప్పండి రాజా. చెప్పాలి ఖచ్చితంగా. నేను పెట్టిన పేరు చెండ శాసనుడు. ఆయన నిద్రపోడు, నన్ను నిద్రపోనియాడు. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పాత్రికేయ మిత్రులు అందరికీ సో మచ్ థ్యాంక్స్ టు యూ. ప్లీజ్ కొంచెం రెస్ట్లెస్ అవుతున్నారు, నాకు అర్థమవుతుంది. ఈవెంట్ మేము చాలా 1.5 year షూట్ చేసినాం బ్రదర్. 2-3 years కష్టపడ్డాం. మనోడైతే 2 years నుంచి ఫుల్ ప్రమోషన్ చేస్తుండు. సో మాకు కొంచెం టైం ఇవ్వండి. మీరు ట్రైలర్ లాంచ్ చాలా బాగా చేశారు, పోస్టర్ లాంచ్ చాలా బాగా చేశారు, మీ సపోర్ట్ చాలా బాగుంది. సో కొంచెం టైం తీసుకోండి మా కోసం. ఇవాళ ఏదో రెగ్యులర్గా అయ్యే ఈవెంట్ కాదు, ఇది ఒక హిస్టారికల్ ఈవెంట్. ఇట్లాంటి ఈవెంట్ రావు, నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. ఎందుకు ఇది చెప్తుందంటే, ఇలాంటి సినిమా ఎప్పుడు చూసుంటారు, ఇలాంటి ఈవెంట్ కూడా ఎప్పుడు చూసుంటారు. ఇలాంటి మూవీ ఎవరు తీయడండి. ఇంత టైం టుడే టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టైం అనేసి మీరు ఎక్కడెక్కడి నుంచో, భద్రాచలం నుంచి వచ్చారు, నెల్లూరు నుంచి వచ్చారు, మొత్తం త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి వచ్చారు. ఇట్లా జెన్యూన్ గా ఏ హీరో ఈవెంట్ కి రారు. ఎందుకంటే దిస్ ఆల్ బికాస్ ఆఫ్ రాజా. 1.5-2 years కష్టపడి డోర్ టు ప్రతి ఊరికి వెళ్ళి తిరిగి మీ అందరు మనసులు దోచుకున్నాడు ఇట్లాంటి సినిమా. ఎందుకంటే నేను స్టార్టింగ్ యాక్చువల్లీ షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇంత రేంజ్కి తీసుకుపోతాం అనుకోలేదు. ఏదో అప్పుడు కోవిడ్ టైంలో సరే ఒక బ్రేక్ దొరుకుతుంది, ఏదో చూద్దాము, సెకండ్ వేవ్ వచ్చింది అని చెప్పి స్టార్ట్ చేసినాము. కానీ ఎవ్రీ డే స్టార్ట్ చేసిన నుంచి ఈ రోజు వరకు నేను అలా స్టార్ట్ చేయలేదు, నువ్వు ప్రాజెక్ట్ నేను అట్లా వచ్చినాను. అదే చెప్తున్నాను, Day 1 నుంచి ఏ ఎనర్జీ ఉందో ఈ రోజు వరకు అదే ఎనర్జీ మెయింటైన్ చేస్తుండు. ఎందుకంటే ఆయన ఆ విజన్ చూసిండు. మనం ఈ సినిమా 19th చూస్తాము, మనోడు ఆ రోజు డే స్టార్ట్ చేసిండో చూసిండు, ఆ విజన్ చూసిండు కాబట్టి ఇంత కష్టపడ్డాడు, ఆ సినిమాని నమ్ముకున్నాడు. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయాక ఒకసారి వంశీ నా రూమ్ కి వచ్చాడు అనమాట. ఒక సీన్ చూపించు అని చెప్పాడు. అంటే మామూలుగా మొత్తం ఇదే కదా సింగిల్ షాట్ లో నాతో ఉంది. క్లైమాక్స్ లలో మేము ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది అనమాట. క్లైమాక్స్ ఆ ఎమోషనల్ సీన్ తనకి చూపించా, విత్ మ్యూజిక్, విత్ సౌండ్ ఎఫెక్ట్స్ అంతా. లేచి నన్ను హక్ చేసుకున్నాడు అనమాట కదా, గుర్తుందా నీకు? యాక్చువల్లీ ప్రీ రిలీజ్ ఇప్పుడు ట్రైలర్ లాంచ్ చేసినాము, పోస్టర్ లాంచ్ చేసినాము, ఇక్కడ ఏం చెప్తాము అని చెప్పేసి అంటే, ప్రీ రిలీజ్ లో ఏం చెప్పాలి అని చెప్పేసి మేము ఇద్దరు డిస్కస్ చేస్తున్నప్పుడు ఏం చెప్తాం బ్రో, మన కష్టం చెప్దాం. అసలు మూవీ ఎవరైనా సరే ఒక 5 minutes మాట్లాడమంటే మనం ఎంత కష్టపడతాం. మనం అద్దం ముందట నిలబడి ఒక్క నిమిషం కంటిన్యూస్ మాట్లాడమని ఎంత కష్టపడతాం. అట్లాంటివి 1400 dialogues 100 minutes. మళ్ళీ మేమేదో ఉన్న ప్లేస్లో స్టేజ్ మీద ప్రాక్టీస్ చేయలేదు, డెలివర్ చేయలేదు. ఇట్స్ ఎ జర్నీ. సికింద్రాబాద్ లో మొదలు పెడితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు జర్నీ, ట్రాఫిక్ ఉంటుంది. అండ్ ఇట్స్ న్యాచురల్, ఎవ్రీథింగ్ ఇట్స్ న్యాచురల్. 1 shot అన్నది సింగిల్ షాట్. ఎన్ని టేక్స్ తీసినాము, ఎంత కష్టపడ్డాము. 1400 minutes మీకు డెలివరీ అవుట్పుట్ ఇవ్వడానికి. చాలాసార్లు నేను నర్వస్ ఫీల్ అయినా, అరే భయ్యా నాతో కాదు, నువ్వు ఇంత టైం తీసుకుంటున్నావు. నేను కమిట్ అయినాక నేను కమిట్ అయింది ఒక 3 months 6 months కమిట్ అయిపోతుంది అనుకుంటే మనం నన్ను 2 సంవత్సరాలు నిద్ర కొనియలేదు. అంటే ఇప్పుడు సింగిల్ షాట్ అనుకోండి, షార్ట్ బై షార్ట్ అనుకోండి,
ఒక 1 monthలో ఈ 4 సీన్లు షూట్ చేద్దాము, ఈ 1 monthలో 5 సీన్లు షూట్ చేద్దాము, ఈ 1 monthలో షూటింగ్ ఫినిష్ చేద్దామని ఉంటుంది. సింగిల్ షాట్ అంటే మధ్యలో ఎక్కడైనా చిన్న ప్రాబ్లం వస్తే మళ్ళీ షూటింగ్ ఫస్ట్ నుంచి చేయాలి కదా. సో కొత్త యాక్టర్స్కి వీళ్ళకంటే బిజినెస్ ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది, వీళ్ళకి ఏంటంటే కొంచెం అప్పుడప్పుడు చిరాకు పడే ఛాన్స్ ఉంటుంది అనమాట. అరే మళ్ళీ ఎన్నిసార్లు రీషూట్లు చేయాలి, మళ్ళీ స్క్రిప్ట్ మొత్తాన్ని ఇన్ని 100 సార్లు ప్రాక్టీస్ చేసాము, ఇంత షూటింగ్ అన్న టైప్లో ఈయనకు వెళ్ళాడు కూడా, ఆ పీక్లోకి వెళ్ళిపోయాడు. రండి రండి సార్, మైత్రి సార్ మామూలు షాట్ కాదు, ఒక్కసారి గట్టిగా రండి ప్లీజ్. ఈయన మామూలు మనిషి కాదు, ఒక కామన్ మ్యాన్, ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన పర్సన్, ఓన్ డబ్బులు పెట్టి అమ్మా నాన్న పెట్టిన డబ్బులు పెట్టి సంపాదించిన డబ్బులు పెట్టి తీసిన సినిమాకి ఎవ్వరూ తెలియదు. నాకు ఇండస్ట్రీలో గేట్ వాచ్మెన్ కూడా తెలియదు. నేను సింగిల్ షాట్ సినిమా తీసి 50 ఊర్లు ఒక ప్యాంఫ్లెట్ పట్టుకొని నా సినిమా చూడండి 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 అని చెప్పేసి ప్రమోషన్స్ చేసి మన మూవీని బుక్ మై షోలో పెట్టి, బుక్ మై షోలో లైక్స్ వస్తే తర్వాత డిస్ట్రిబ్యూటర్ గారికి కాన్ఫిడెన్స్ వస్తాయని చెప్పి నేను ఊరూర్లో తిరిగి బుక్ మై షోలో లైక్ కొట్టండి అని చెప్పి అప్పుడు మీరందరూ 150,000 లైకులు కొట్టాక అప్పుడు డిస్ట్రిబ్యూటర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఒక సినిమా తీశాను సార్ సింగిల్ షాట్లలో, సినిమా పేరు ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుండరు, నా పేరు సూపర్ రాజా సార్, నేను ఇక్కడ స్టార్ట్ అయ్యాను, ఇది చేశాను, బుక్ మై షోలో పెట్టాను, మనకి ఇన్ని లైక్లు వచ్చాయి సార్, నేను ఇదంతా చేశాను, మీరు ఇప్పుడు నాకు థియేటర్లు ఇవ్వాలి సార్, మీరేమైనా చేయగలరా అని అంటే ఒక్కసారి ఆయన మాటల్లోనే విందాము అక్కడ ఏం జరిగిందో, ఆయన ఫీలింగ్ ఏంటో ఒకసారి. ఓకేనా? మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ నుంచి శశిధర్ గారు ద గ్రేటెస్ట్ మ్యాన్ చెప్పారు ఇండస్ట్రీలలో. అందరూ ఇండస్ట్రీలో అరే పెద్దవాళ్ళు తొక్కేస్తారా, ఏ తొక్కడం లేదు, గిక్కడం లేదు, నీకు టాలెంట్ ఉంటే ఇండస్ట్రీకి టాలెంట్ కావాలి, అది ఆ పాయింట్ ఈయన ప్రూవ్ చేశారు. ఒక్కసారి ఈయన మాటల్లో విందాం మనం. సార్ ఫస్ట్లీ అ వార్మ్ వెల్కమ్. ఇక్కడికి వచ్చినట్టు మీడియా మిత్రులకి, మన సూపర్ రాజా గారు సక్సెస్ కావాలని కోరుకునే వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు. సూపర్ రాజా గారి గురించి ముందు చెప్పాలి. సో నాకు అసలు ఈ ఇన్స్టాలో కానీ ఈ ట్విట్టర్ కానీ నేను ఎప్పుడు పెద్దగా చూడను. బట్ నాకు ఒకసారి మెసేజ్ వచ్చినప్పుడు అసలు ఎవరయ్యా ఏంటని మాకు ముఖ్యమైన వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళ వెరీ హార్డ్ వర్కింగ్, చాలా కష్టపడుతున్నాడు, చాలా సిన్సియర్ ఎఫర్ట్ పెడుతున్నాడు, తప్పకుండా మనం ఒకసారి మాట్లాడచ్చు, ఇబ్బంది లేదని అంటే అప్పుడు సారు మేము కలవడం జరిగింది ఆఫీస్కి. సో సార్తో మాట్లాడిన ఇంచుమించు 1-2 అవర్స్ ఆ ఎనర్జీ లెవెల్స్ కానీ ఆ పాజిటివిటీ కానీ, సార్ మీరు ఖచ్చితంగా ప్రజెంట్ యూత్ మీ దగ్గర చాలా నేర్చుకోవాలి సార్. సో ఎందుకంటే లైఫ్లో ఏది వచ్చినా ఏది మనకి తెలియకపోయినా అది తెలుసుకొని ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని దాన్ని సాధించాలి. గోల్ అనేది ఈ రోజుల్లో చాలా తక్కువ అవుతున్న ఈ రోజుల్లో మీరు ఒక రోల్ మోడల్ అనుకుంటున్నాను సార్. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ముఖ్యంగా మేము సినిమా చూడక ముందు అతని ఎఫర్ట్, సూపర్ రాజా గారి ఆయన హార్డ్ వర్క్ ఇవన్నీ చూసి ఓకే ఈ సినిమా మనం చూడటం అనేది నార్మల్ కానీ బట్ ఏది ఎలా ఉన్నా ముందు మనం అతనికి సపోర్ట్ చేయాలి. ఖచ్చితంగా నాకు ఎంతో మంది సపోర్ట్ చేస్తే నేను ఇక్కడ దాకా వచ్చానండి. సో ఖచ్చితంగా మనం అదే ఎవరు మన దగ్గరికి వచ్చినా వాళ్ళు సిన్సియర్ ఎఫర్ట్ ఉన్నప్పుడు, వాళ్ళు జెన్యూన్గా ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలనేది నా ఉద్దేశం. సో సేమ్ వే మైత్రి నవీన్ గారు కానీ, రవి గారు కానీ, మా విశ్వప్రసాద్ గారు కానీ అందరం జెన్యూన్ ఎఫర్ట్ ఎవరున్నా ఖచ్చితంగా వీ విల్ స్టాండ్ విత్ దెమ్, వీ విల్ బీ విత్ దెమ్. సో అట్లనే సినిమా చూసాము. సినిమా అంతా అయిపోయాక నేను ఐ వాజ్ షాక్డ్. ఒక మనిషి మనం ఏదన్నా ఒక 2 పేజీలో లేకపోతే ఒక 10 లైన్స్ మనం ఒకసారి చదివి మళ్ళా చెప్పమంటే సార్ ఇది 1 టేక్ సార్ 2 టేక్ సార్ అనే రోజుల్లో సింగిల్ టేక్లో ఒక 100 నిమిషాలు అతని ఎక్కడ కూడా అది స్ట్రెయిన్ అనిపించకుండా డైలాగ్స్ మీద డైలాగ్స్ ఎక్కడ కూడా అతనికి మళ్ళా సినిమాలో అతనే వాయిస్ ఓవర్లో సెట్ అయ్యారు. అంటే ఇలాంటి ఒక ఎఫర్ట్, జెన్యూన్ ఎఫర్ట్, అసలు ఇట్ ఈస్ నాట్ ఆర్డినరీ, ఇట్ ఈస్ ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్. సో ఖచ్చితంగా అతని ఎఫర్ట్కి, అతని ప్లానింగ్కి, ఇలాంటి ఒక టాస్క్ తీసుకోవటమే ఇట్ ఈస్ నాట్ అ సింపుల్ థింగ్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్. అసలు ఎవరు నాకు తెలిసి
తెలుగు ఇండస్ట్రీలో ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. సో జరగద్దని నాకు తెలియదు, బట్ ఇతనైతే సూపర్ రాజా గారు ప్రూవ్ చేశారు. సో దానికి తప్పకుండా ప్రేక్షకులు కూడా రేపు అతని ఎఫర్ట్ని ఆశీర్వదించి తప్పకుండా థియేటర్స్కి వచ్చి చూస్తారని ఆశిస్తూ, మీ అందరూ ఇంకా బాగా మీ ఎవరికి అవకాశం ఉన్నా ప్లీజ్ సపోర్ట్ సూపర్ రాజా ద వే వీఆర్ డూయింగ్. అండ్ మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ ఇన్ ఆంధ్ర కానీ రాయలసీమ కానీ మా మైత్రి ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ సినిమా పంపించడం జరిగింది. అందరు దే ఆర్ రిలీజింగ్ ద ఫిలిం అండి. తప్పకుండా ప్లీజ్ సపోర్ట్ ద ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అంటే మనము మీ ఇంతకుముందు చెప్పినట్టే మళ్ళీ షార్ట్లో చెప్పేస్తాను అనమాట. హీఈస్ ద గ్రేటెస్ట్ మ్యాన్. అంటే నన్ను చాలా పొగుడతారనమాట. ఎప్పుడు కలిసినా సరే ఏంటయ్యా నీ ఎనర్జీ, ఏంటయ్యా ఇంత పాజిటివిటీ, ఇంత కాన్ఫిడెంట్గా ఉంటావు అని పొగుడుతారు. బట్ అదంతా నేను ఒక రీల్ కూడా పెట్టాను. నేను చీకట్లో ఉండి చాలా సంవత్సరాలు కష్టపడ్డాను అనమాట. నాకు తెలుసు ఒక రోజు వస్తుంది, ఒక వెలుగు అనేది వస్తుందని నాకు తెలుసు. బట్ అది వచ్చే వరకు మనం గివప్ చేద్దాం. వెలుగు లేదు, చీకట్లో ఉన్నామని చెప్పేసి కూర్చుంటే పనులు అవ్వవు. మనం చీకట్లో ఉన్నా సరే నమ్మాలి, నమ్మకంతో ముందుకెళ్ళాలి. అది వెళ్ళి సంవత్సరాలు స్క్రిప్ట్లు రాయడము, స్టోరీలు రాయడము, ప్రొడ్యూసర్లకు వినిపించడము, వాళ్ళు నో అని చెప్పడము, తర్వాత నేనే ఓన్ డబ్బులు పెట్టి సింగిల్ షాట్ సినిమా తీయడము. సింగిల్ షాట్ సినిమా ఎక్స్పెరిమెంట్ ఫిల్మ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నడుస్తుందా లేదా అనేది పక్కన పెట్టాను అనమాట. అయినా తీశాను, ప్రమోషన్స్ చేశాను. డిస్ట్రిబ్యూటర్ లేరు, అప్పటికి ఎవరు లేరు సపోర్ట్గా, మీడియా లేదు, ఒక ఇన్ఫ్లుయెన్సర్ లేడు, ఒక మీమ్ పేజ్ లేడు. అయినా ప్రమోషన్స్ చేశా. ఎందుకు? ఒక రోజు వస్తుంది, వెలుగు వస్తుంది. వెలుగు వచ్చే రోజు ఉంటుంది, నాకు తెలుసు. అక్కడ ఒక పెద్ద కన్నం పడితే కానీ వెలుగు రాదు. దాన్ని పంచి చేయాలంటే ఫస్ట్ నేను చీకట్లో ఎగిరాను, చాలా కష్టపడ్డాను. అండ్ ఆ రోజు వచ్చింది. సినిమా మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ గారిని కలవడము. ఆయన చీకట్లో వీడు ఇంత కష్టపడ్డాడు కదా, మనము వెలుగు వేయలేమా వీడిపైన? వెలుగు వేస్తే మొత్తం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తానికి వెలుగు వస్తాయని నమ్మారు, వెలుగు వేశారు. అండ్ సెప్టెంబర్ 19th మామూలుగా నైజాం, తెలంగాణ, ఆంధ్ర కాదు, ఇండియా బయట థియేటర్స్ ఇస్తున్నారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ for a person without any background who has come to Telugu film industry to become a Telugu cinema hero by believing in his mind and hard work. So that is the greatest achievement of hip hip hooray! Amaru hip hip hooray! Adde hip hip hooray! Amaru nuraki ప్రసాద్ ల్యాబ్స్లో సీట్లు లేవు, సీట్లు మొత్తం ఫిల్ అయినాయి సార్. అక్కడ ఎంతమంది నిల్చున్నారో చూడండి సార్. నిజంగా చెప్తున్నాను సార్, థియేటర్లో కూడా మీకు ఈ నెంబర్ కనబడకపోతే నన్ను అడగండి సార్. ప్రతి షోలలో ఆడిన వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు లాంగ్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. మనకు ఓజీ ఉంది, దాని ముందు మిరాయి ఉంది. ఎన్ని ఉన్నా సరే సినిమాలో కంటెంట్ ఉంటే, సినిమా బాగుంటే అది దానంతట అదే. ఇప్పుడు ఒక బాటిల్లో బబుల్స్ ఎలా పైకి వస్తాయి, దాన్ని ఆపేవాళ్ళు ఎవరు లేరు. టాలెంట్ ఉంటే ఖచ్చితంగా సినిమా పైకి వస్తుంది. సినిమా చూసిన వాళ్ళు బయటికి వెళ్ళి 10 మందికి చెప్తారు, అరే సినిమా బాగుందిరా, నిజంగా బాగుందా, ఒక్కసారి మనం కూడా ట్రై చేద్దాం, మనకు తెలిసిన వాడే కదా చెప్పాడు అని వర్డ్ ఆఫ్ మౌత్ అని ఖచ్చితంగా వస్తారు. ఇప్పుడు చూడండి, కొన్ని 100 సినిమాలు చూసిన శశిధర్ గారు, మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ లాంటి పెద్ద కంపెనీ శశిధర్ గారికి సినిమా నచ్చింది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు మేము ఎంత కష్టపడ్డామో, ఎన్ని పెట్టామో సినిమాలలో. సో అది మీకు థియేటర్లో ఖచ్చితంగా కనిపిస్తుంది. దిస్ ఇస్ సూపర్ రాజా. అండ్ ఇప్పుడు చీఫ్ గెస్ట్ ని ఇన్వైట్ చేసే టైం వచ్చింది. మీరందరూ రెడీగా? సో ఇప్పుడు చీఫ్ గెస్ట్ ని నేను అనౌన్స్ చేస్తాను. నేను ఒక రీల్ పెట్టాను, చీఫ్ గెస్ట్ అనౌన్స్ చేస్తే 1 lakh ప్రైజ్ మనీ ఉంటుంది మీకు అని చెప్పేసి. దానికి దాదాపు 15,000 to 16,000 కామెంట్స్ వచ్చాయి, వైరల్ అయింది. సో ఇప్పుడు అనౌన్స్ చేసే టైం వచ్చింది. ఒక నిమిషం, చీఫ్ గెస్ట్ అనౌన్స్మెంట్ నేను చెప్పాలి. యాక్చువల్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్నప్పుడు ట్రైలర్ లాంచ్ చేసినాము, పోస్టర్ లాంచ్ చేసినాం. ప్రీ రిలీజ్ కన్నా నిజంగా సెలబ్రేట్ తీసుకొద్దామని చెప్పేసి నా మూవీ ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఉంటే తిరిగాను. రాజా ఒక్కటే అన్నాడు, బ్రో మనము ప్యాడింగ్ ని నమ్ముకుంటే ఎంత ప్యాడింగ్ నమ్ముకుని ఒక్క రోజు వస్తారు, 2 రోజులు వస్తారు, కంటెంట్ నమ్ముకుంటే పోతుంది అని చెప్పి విల్ సీ ద డిఫరెంట్ స్ట్రాటజీ అన్నాడు. సో చీఫ్ గెస్ట్ అంటే దాని మీనింగ్ ఏంటి? హీఈస్ ద లైక్ నేను ఒక పర్సన్ యాజ్ అ ఫిల్మ్ మేకర్ అండ్ యాక్టర్, నేను చాలా గొప్పగా చూసే వ్యక్తిని మనం చీఫ్ గెస్ట్ అంటాము. లైక్ హీఈస్ రియల్లీ గ్రేట్. అండ్ తను వస్తే ఈవెంట్ కి ఒక కళ వస్తుంది, ఈవెంట్ ఒక రేంజ్ లో పైకి వెళ్తుంది అనే వాళ్ళు చీఫ్ గెస్ట్ అనమాట. నా దృష్టిలో అదే సూపర్ రాజాగా నా మనసుకి ఎవరు అనిపిస్తారో వాళ్ళని పిలుస్తాం మనం. సో నేను కూడా పిలిచాను. యాక్చువల్లీ వాళ్ళు వచ్చారు కూడా. వాళ్ళు ఎవరు అంటే
మీరేమైనా గెస్ట్ చేయగలరా? అక్కడి నుంచి ఎవరైనా అడగలరా చీఫ్ గెస్ట్? సో డిస్ట్రిబ్యూటర్ గారు ఇప్పుడే మాట్లాడారనమాట. సో ఆ చీఫ్ గెస్ట్ ఒక ఇలాంటి సినిమా మీరు ఎప్పుడూ చూసుండరికి. ప్రపంచంలో జరిగిన సినిమాలు ఎన్నో వచ్చాయి, ఎంతో మంది చీఫ్ గెస్ట్ అటెండ్ చేశారు అన్ని ఫంక్షన్స్ లో. ఇలాంటి చీఫ్ గెస్ట్ ని మీరు ఎప్పుడూ చూసుండని విధంగా ఏ చీఫ్ గెస్ట్ ఉంటే ఒక ఫిల్మ్ మేకర్ ఒక సినిమా ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వెళ్తుందో, ఏ చీఫ్ గెస్ట్ కోసం అయితే ఒక ఫిల్మ్ మేకర్ కష్టపడి తపనతోటి సినిమా తీస్తాడో, ఏ చీఫ్ గెస్ట్ ని గుండెల్లో పెట్టుకొని 40 సంవత్సరాలు తన సినిమా కెరియర్ ని పెడతాడో, సినిమా కెరియర్ లో ట్రావెల్ అవుతాడో, ఆ చీఫ్ గెస్ట్ వచ్చారు. ఆ చీఫ్ గెస్ట్ నా మనసులో ప్రపంచంలో ఉన్న ప్రతి సెలబ్రిటీ కంటే చాలా గొప్ప, అతన్ని మించిన చీఫ్ గెస్ట్ కానీ సెలబ్రిటీ కానీ ప్రపంచంలో ఎవరు లేరు. ఆయన ఎవరంటే ఎవరో కాదు, ఈ ఈవెంట్కి వచ్చిన మీరే, ఈ ఆడియన్స్. మిమ్మల్ని మించిన సెలబ్రిటీ నాకు ప్రపంచంలో ఎవరో లేరు. The chief guest of this event is the Telugu audience theater in Prasad Nagar. ఇలాంటి మీరు ఎప్పుడు చూస్తున్నారు ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్ చీఫ్ గెస్ట్. మీ అందరి దగ్గరికి నేను వస్తాను, మీరు నా దగ్గరకు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో దిస్ ఇస్ సూపర్ రాజా. మీ అందరూ ఈవెంట్ వచ్చినప్పుడు ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. ఈవెంట్ ని సక్సెస్ చేసినందుకు, హౌస్ఫుల్ చేసినందుకు. సో యూ ఆర్ ద గ్రేటెస్ట్ పీపుల్ ఇన్ ద కంట్రీ. నాకు ఇంకెవరు లేరు, మీరే ఉన్నారనమాట. ఎంతమంది ఉన్నా సరే, నేను ఎంత పైకి తినా సరే, చీఫ్ గెస్ట్ నా సినిమాకి మీరే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సపోర్ట్. ఇలాంటి చీఫ్ గెస్ట్ ప్రపంచంలో ఏ సినిమాకైనా వచ్చారా? ఏమైనా అనౌన్స్ చేశారా? అదే మన సినిమా. ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుంటారు కానీ కొత్తగానే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడీ. మన సినిమా September 19th ఉన్నది. కుమ్మేద్దాము, కుమ్మేద్దాము, థియేటర్లో వచ్చేద్దామా. మీరు ఎప్పుడు చూడని సినిమాలోనే ఉంటుంది. మాటిస్తున్నా, 100 minutes నాన్ స్టాప్ రచ్చ రచ్చ చేయాలి. ఒక రేంజ్ లో వస్తారు సినిమా థియేటర్ లో చూసేటప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. ద చీఫ్ గెస్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్ ఇస్ తెలుగు సినిమా ఆడియన్స్, మై ఫ్యాన్స్, మై ఆడియన్స్, తెలుగు సినిమా లవర్స్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ సూపర్ రాజా. థ్యాంక్ యూ సో మచ్ సూపర్ రాజా గారు. చాలా షాక్. దిస్ ఇస్ సూపర్ రాజా అండ్ దిస్ ఇస్ అవర్ మూవీ. ఇలాంటి సినిమా మీద ఏ యాక్టర్ అయినా ఉన్నాడా? ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ సూపర్ రాజా చేసిన పర్ఫార్మెన్స్ చేయగలిగే యాక్టర్ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారని మీరు అంటారు. అది మాత్రం నేను ఖచ్చితంగా మాటిస్తున్నాను. September 19th మీరు చూసి ఆ మాటను కూడా నన్ను అడగండి. దిస్ ఇస్ సూపర్ రాజా. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరూ వచ్చినందుకు. కుదిరితే మీరందరూ స్టేజ్ మీదకి రావాలని నేను కోరుకుంటున్నాను. వస్తారా? ఎందుకు అంటే చీఫ్ గెస్ట్ అనేవాళ్ళు అక్కడ కూర్చోవద్దు, స్టేజ్ మీద ఉండాలి. రండి, కమాన్, రచ్చ రంగలో రండి, అందరూ రండి, అందరూ ఎవ్రీబడీ ఇస్ వెల్కమ్. ఫోటోస్ తీసుకోండి. మీరు కూర్చోండి. హలో, మీ అందరికీ ఇప్పుడు ఒకటే చెప్తున్నా. ఇక్కడికి వచ్చిన ప్రేక్షక మహాదేవులకి, ఇక్కడికి వచ్చిన సూపర్ రాజన్న ఫ్యాన్స్ కి అందరికి ముఖ్యంగా అందరు వచ్చేయండి, పైకి వచ్చేయండి. మీద స్టేజ్ ఒక మిడిల్ క్లాస్ సత్తా చూపెట్టారు సూపర్ రాజా. చెప్తున్నా, మీకెందుకు రా కూజా? September 19th సూపర్ రాజా, సూపర్ రాజా, సూపర్ రాజా, సూపర్ రాజా, సూపర్ రాజా, రాజా, సూపర్ రాజా. డెబ్యూట్ సినిమాకే ఫస్ట్ సినిమాకే ఈ రేంజ్ క్రేజీనెస్, ఈ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ సో ఈ హంగామా అంతా థియేటర్ లో కూడా చూస్తాం మనం September 19th. గుర్తుపెట్టుకోండి, నేను ఎంత కష్టపడ్డా సరే, ఏం చేసినా సరే, థియేటర్ లో నేను సినిమా చూసేటప్పుడు ప్రతి సెకండ్ మీరు ఎంగేజింగ్ గా చూడాలి, మీరు ఎంటర్టైన్ అవ్వాలి, మీరు అరవాలని చెప్పచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఇవన్నీ సక్సెస్ చేసేందుకు. సో గ్రేట్ సపోర్ట్ సార్. శశిధర్ గారు ఎక్కడ ఉన్నారు?
సూపర్ రాజా అన్న వాళ్ళ పేరెంట్స్ చాలా గొప్పవాళ్ళండి. ఎందుకంటే సపోర్ట్ కానీ ఒక అన్ని ఒక్కసారి ఒక డైలాగ్ చెప్తాను సినిమాలో ఇంతమంది చెప్పింది. అదే ప్రతి మిడిల్ క్లాస్ ప్రతి కామన్ మ్యాన్ కి వర్తిస్తుంది. ఆ డైలాగ్ చెప్తున్నానండి. అన్న పేదింట్లో పుట్టాడు, మిడిల్ క్లాస్ లో పెరిగాడు, రిచ్ క్లాస్ లో బతుకుతున్నాడు. పుట్టింది పేదింట్లో, పెరిగింది మిడిల్ క్లాస్ లో ఎన్ని సినిమాలైనా కానివ్వండి, మన సినిమా నిలబడుతుంది. నేను చెప్తున్నాను, అన్ని సినిమాలు హిట్ అవ్వాలి. ఏ సినిమా బాగుంటే ఆ సినిమా హిట్ అవ్వాలి. మన సినిమా ఖచ్చితంగా బాగుంటుందని నమ్ముతున్నాను. సింగిల్ షాట్ లో ప్రపంచంలో ఎవరు ఇప్పటివరకు తీయలేదు, ఎవరు చూడలేదు. ఆ పాయింట్ తెలుసుకోవాలన్నా కూడా అందరూ థియేటర్ కి వెళ్ళాలి. వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం మూవీ. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ఓటీటీలో ఉంటుందా, మూవీ రూల్స్ లో వస్తుందా తెలియదు, నాకు తెలియదు. రాదు కూడా, కేసు కూడా వేస్తాం ఒకవేళ వస్తే మూవీ రూల్స్ పైన. బట్ మీరు ఇప్పుడు థియేటర్స్ లో మిస్ అవుతే ప్రపంచంలో మళ్ళీ ఇంత ఓపికతోటి 3.5 సంవత్సరాలు కష్టపడి తీసేటోడు మళ్ళీ రాడు. ఫస్ట్ సింగిల్ షాట్ సినిమా మళ్ళీ ఇంకెప్పుడు మీకు దక్కదు, మీరు ఎప్పుడు జన్మలో చూడలేరు. ఆ రిస్క్ మీరు తీసుకోవాలనుకుంటే థియేటర్లో మిస్ అవ్వండి, బట్ ఆ రిస్క్ తీసుకోవద్దు. ఫస్ట్ టైం మిస్ అయ్యో థియేటర్ కి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి ఫ్యామిలీ తోటి, ఫ్రెండ్స్ తోటి. దిస్ ఇస్ సూపర్ రాజా. మా అన్నకి ఎమ్మెల్యే తెలుసు, నా ఫ్రెండ్ ప్రొడ్యూసర్ తెలుసు, మా మామ సీఎం తో ఫోటో దిగుతాడు. కాదు, నువ్వు బయటికి వెళ్ళి బతికినప్పుడు నీ పక్కన ఎవరు నిలబడతాడు, నీ దగ్గరికి నా కొడుకు రాడు. ఇది ఒకటే గుర్తు పెట్టుకోండి, నీకు నువ్వే హీరో, అదొకటే గుర్తు పెట్టుకోండి. సూపర్ రాజా మా అందరికి ఇన్స్పిరేషన్. అదే చూసారా, మా ఆడియన్స్, నా ఫ్యాన్స్ కూడా సరే 1.5 years నుంచి నా జర్నీ చూస్తున్నారు. ప్రమోషనల్ జర్నీలో నేను ఏదైతే నమ్ముతానో వాళ్ళు అదే నమ్ముతారు. మనకు మననే హీరో, మన కష్టంతో మన మైండ్ తోని ముందుకెళ్ళాలి, ఏదైనా సాధించచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మిడిల్ క్లాస్ లే. నాకు ప్రామిస్ చేయండి, మీరందరూ రిచ్ క్లాస్ కి వెళ్తారని చెప్పేసి. ఖచ్చితంగా వెళ్ళాలి. మీరందరూ చేయగలరు. మైండ్ యూజ్ చేయండి, హార్డ్ వర్క్ పెట్టండి. ఖచ్చితంగా రిచ్ క్లాస్ వెళ్ళొచ్చు. మనల్ని ఆపేవాడే వెళ్ళాడు, మన పైన వెళ్ళాడు, మనమే అంతకంటే పైన. దిస్ ఇస్ సూపర్ రాజా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ.